అత్యంత ఘనంగా కనీవిని ఎరుగని రీతిలో గవరపాలెం శ్రీ గంగపరదేశమ్మ ఆశ్రమం వద్ద ఉన్న శ్రీ దుర్గమ్మ అనుపు మహోత్సవాన్ని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంఘ సేవకుడు దుర్గమాత ఆరాధకుడు గురుభవాని ఎస్డి గ్రూప్ అధినేత కాన్రేగుల శ్రీరామ్ గురుభవాని మద్దాల శ్రీను భవానీ భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా దుర్గమ్మ వారిని పొరవీధుల గుండా ఊరేగిస్తూ 18 రకాల నేల వేషాలతో వివిధ రాష్ట్రాల జిల్లాల నుంచి 400 మంది కళాకారులతో దుర్గమ్మ అనుపు మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గురుభవాని కాన్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ 2023 చండీయాగం మహోత్సవంలో భాగంగా గంగపరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వద్ద దుర్గాదేవిని ప్రతిష్ఠించి అప్పట్నుంచి ఇప్పటి వరకు విశిష్ట పూజలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో చండీయాగ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తూ వచ్చామన్నారు. ఈ చండీయాగాన్ని గత సంవత్సరం నవంబర్ 23 జనవరి 4 వరకు అనగా ఈ రోజు వరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆఖరుగా ముగింపు కార్యక్రమం అమ్మవారి అనుపు మహోత్సవం అంగరంగ వైభవంగా కనీ విని ఎరుగని రీతిలో నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగా 18 రకాల నేల వేషాలతో పలు రాష్ట్రాలు జిల్లాల నుంచి 400 మంది కళాకారులను తీసుకునొచ్చి అనకాపల్లి జిల్లాలోనే ఇంతవరకు ఎవరూ చేయని విధంగా ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేశామని, దానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, అలాగే ఎక్కడికక్కడే నీరాజనాలు పలికారని వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇంతకింతకు ఈ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంత ఘనంగా నిర్వహించినందుకు చాలా గర్వంగా ఉందని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. అలాగే ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కె సుబ్బు, కె వెంకట, బి వర, వి మహేష్, ఎం గోపి, బి ఆది, ఎం సుబ్బు, పి యుగంధర్, కె సాంబా, బి గంగాధర్, డి కుమార్, కె శంకర్రావు, శ్రీ గంగపరదేశమ్మ ఆశ్రమం భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పూజలు చేసేదము సకల బాధలు మరిచెదము నీ చూపుల దర్శనాన్ని
జై భవానీ జై జై భవానీ 2023 చండీయాగ మహోత్సవాల్లో భాగంగా మేము శ్రీ గంగపరదేశమ్మ భవాని భక్తుల ఆశ్రమం ద్వారా ఆధ్వర్యంలో మా గురుభావన అయినటువంటి మద్దా శ్రీని గారు, అలాగే కాండ్రేల శ్రీరామ్ అయినటువంటి నేను, అలాగే మా యొక్క గంగపరదేశం భవాని భక్తుల ఆశ్రమ భవానీలందరం కలిపి ఈ 2023 చండీయాగ మహోత్సవాలను నవంబర్ 23వ తారీఖున ప్రారంభించి ఇప్పుడు వచ్చిన 2024 జనవరి 4వ తారీఖున అనగా ఈరోజు పూర్తిగా ముగింపు కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఈరోజు అంగరంగ వైభవంగా కని విని ఎరిగిన రీతిలో 18 రకాల నేలవేశాలతో వివిధ రాష్ట్రాల జిల్లాల నుంచి సుమారుగా 400 మంది కళాకారులను తీసుకొచ్చి మేము ఈ దుర్గమ్మని అనుప మహోత్సవాన్ని చాలా అత్యంత భారీగా అత్యంత వ్యయ ప్రయాసాలు కోర్చి మేము అత్యంత భారీగా ఈరోజు మన అనకాపల్లి జిల్లాలోనే ఇంతవరకు ఎవరు చేయని విధంగా మేము ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేస్తున్నాం. దానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఎక్కడికక్కడే నీరాజనాలు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి రానున్న రోజుల్లో కూడా మేము ఇంతకంతగా ఈ యొక్క కార్యక్రమాలను మేము విస్తరించుకుంటూ వెళ్తూ మేము ఇంకా మా యొక్క కనకదుర్గమ్మ వారిని మేము అంగరంగ వైభవంగా ఇంకా మరిన్ని కార్యక్రమాలతో ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ సంవత్సరం నాకు తెలిసి మరి ఇది ఒక రికార్డు స్థాయి అన్నది నేను ప్రగాఢంగా చెప్పగలుగుతాను. ఖచ్చితంగా ఇది రికార్డే. ఎందుకంటే ఎంతవరకు ఎంత పెద్ద ప్రోగ్రాంలు జరిగాయి కానీ 18 రకాల నేలవాసాలు ఇంత భారీ ఎత్తున జరిగింది ఇదే మొట్టమొదటిసారి. నాకు తెలిసి నా 45 సంవత్సరాల జీవిత చరిత్రలో మరి ఆ ఘనత నాకే దక్కింది. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దీనికి నాకు సహకరించినటువంటి మా గురుభవాని గారు మద్దా శ్రీని గారికి, అలాగే మా పీఠం గురుభవానులందరికీ, అలాగే శ్రీరామ యువసేన సభ్యులకి, దుర్గమ్మ వసుదేవ కుటుంబం సభ్యులకి, అలాగే గౌరపాలెం అనకాపల్లి పుర ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.